వడిగా ఢిల్లీలో జర్నలిస్టులతో జరిగిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవితే ఒప్పుకోవడం లేదని, కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ఇక ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లోనే విలువలేదన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారు రేవంత్. తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా కేసీఆర్ చేశారన్నారు. ఇక కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డ్రగ్స్ టెస్ట్ కు రమ్మంటే పారిపోయింది ఎవరంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకు వస్తే తాను సిద్ధమేనన్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో 3 సార్లు కేటీఆర్, లోకేష్ ఎందుకు కలిశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఈరోజు సీఎం చిట్చాట్లో అనేక అంశాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా బనకచెర్ల పోలవరం అంశం పైన బీఆర్ఎస్ చేస్తున్న దాడికి సంబంధించి కూడా ఆయన మీడియాతో అనేక విషయాలు పంచుకోవడం జరిగింది. 2019, 2020లో అపెక్స్ కౌన్సిల్కి కేసీఆర్ అటెండ్ అవ్వడము, దానికి సంబంధించి కూడా ఆయన చేసిన ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆయన గత బీఆర్ఎస్ హయాంలో ఎందుకు గత 10 ఏళ్లు కూడా పరిపాలన చేసిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు నీటి సమస్య ఏ విధంగా తయారైందనేది కూడా చెప్పడం జరిగింది. 2019, 2020 అపెక్స్ కౌన్సిల్లో ఆయన ఈ యొక్క 3000 టీఎంసీ నీళ్లు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి, వాటిని వాడుకోండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్కు చెప్పడము. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి కూడా కేసీఆర్ పర్యటన ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన రాయలసీమకు సంబంధించి కూడా ఈ ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళడమే తప్ప నాకు ఇంకొక అవసరం లేదు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. పదే బీఆర్ఎస్ రేవంత్ ఢిల్లీకి వెళ్తూ వస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీకే వస్తున్నాను. గత 10 ఏళ్లుగా కూడా రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులకు అనుమతులకు సంబంధించి కావచ్చు, విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా కేసీఆర్ పూర్తిగా వాటన్నిటిని కూడా విస్మరించడంతో కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం మానేసిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు తాను తన మంత్రులు, అధికారులు వరుసగా ఢిల్లీకి రావడము, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని కలవడము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భారతదేశ రాజ్యాంగ నిర్మాణం జరిగింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క ఢిల్లీకి వెళ్తూ ఉన్నారన్న దానిపైన విమర్శలు చేసే వారికి కూడా చాలా గట్టి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కూడా కేటీఆర్ విషయంలో అనేక అంశాలను కూడా ఆయన మీడియాతో చిట్చాట్లో చెప్పడం జరిగింది. డ్రగ్స్ గతంలో ఏదైతే వైట్ ఛాలెంజ్కి సంబంధించి కూడా తాను కొండా విశ్వేశ్వరయ్య ఇద్దరు కూడా గన్ పార్క్ వద్ద వేచి ఉన్నాం, దాదాపు 3-4 గంటల వరకు కూడా ఈ వైట్ ఛాలెంజ్ను కేటీఆర్ఏ వైట్ ఛాలెంజ్కి ఆహ్వానిస్తే దానికోసం మేము సిద్ధమంటూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కోర్టు నుంచి ఈ వైట్ ఛాలెంజ్ డ్రగ్స్కు సంబంధించి కూడా ఎవరు మాట్లాడొద్దంటూ కూడా స్టే తెచ్చుకుంది కేటీఆర్ఏ. ఇప్పుడు ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా మతి భ్రమించిన వ్యక్తిలాగా కేటీఆర్ మాట్లాడుతున్నారనేది కూడా ఆయన చెప్తూ వచ్చారు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి కూడా కేటీఆర్ ఆ కుటుంబంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపైన కూడా ఆయన మీడియా చిట్చాట్తో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ని ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేటీఆర్ నాయకత్వాన్ని తన సొంత చెల్లె అంగీకరించడం లేదు, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తారనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతర సంక్షేమ పథకాలకు గురించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతు బీమాకు సంబంధించి ఇతర ఏదైతే ఇవ్వని హామీలు గతంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలతో పాటు కాంగ్రెస్ కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజలకు మేలు జరిగే అంశాలను చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కావాలనే ఒక అధికారాన్ని కోల్పోయిన ఆ యొక్క స్థితిలో మతి భ్రమించే మాట్లాడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇటు ఏపీకి నీతికి సంబంధించిన చర్చలకు వస్తే తాను ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్కి కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ని మనం శత్రుదేశంగా చూస్తున్నామో అటువంటి పాకిస్తాన్ తోటి కూడా నీళ్ల వివాదం పైన ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం. మొన్న ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ఈ యొక్క చర్చలు జరిగాయి. సింధు నది జలాలను 2 దేశాలు పంచుకునే సందర్భం కూడా
ఆయన గుర్తు చేయడం జరిగింది. పక్క దేశంతో ఏదైతే శత్రు దేశంగా భావిస్తున్న పాకిస్తాన్ తోటే భారత ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగు వారి కోసం నేను చర్చలు జరిపితే తప్పేంటి, నాకు కేవలం తెలంగాణ అభివృద్ధి తప్ప ఇంకొక ధ్యాస లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించిన సింగపూర్ లో ఉన్న పార్ట్నర్ కూడా ఆయన ఏదైతే డ్రగ్స్ కు సంబంధించి డ్రగ్స్ తీసుకుంటూ అంటే కాక్టైల్ డ్రగ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన చనిపోయారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ను కూడా తెలంగాణ ప్రభుత్వం తెప్పించుకుంది. డ్రగ్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉన్న అంశాలపైన కూడా ఆయన విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకా అనేక అంశాలపైన కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఇంకా ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తానని మాత్రం చెప్పారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.